ఆదిత్యాది నవగ్రహ దేవతలు అంటే మనకి నవగ్రహాలు ఏంటి మొత్తం 9 గ్రహాలు. 9 గ్రహాల్లో కూడా అన్ని గ్రహాలు కుడిపక్క తిరుగుతూ ఉంటాయి. రాహు కేతువులు మాత్రము ఎడం పక్క వక్రగతిలో తిరుగుతూ ఉంటాయి ఈ 2 గ్రహాలు కూడా. అట్లాగే రాహుకేతువులు పక్కన పెడితే మిగతా గ్రహాలు ఎలా చెబితే అలా మనం నడుస్తూ ఉంటాం. నవగ్రహాల వల్ల మనం నడవటం కానీ, కూర్చోవడం కానీ, నిల్చోవడం కానీ, తినడం కానీ నవగ్రహాలు చెప్పిన విధంగా కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి, ఒక్కొక్క విధంగా అనుకూలించవు గ్రహాలన్నీ కూడా. సూర్య భగవానుడు దేని కారకుడు? సూర్య భగవానుడు అంటే ఆత్మకారకుడు, రోగానికి కారకుడు సూర్య భగవానుడు. ఇది ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే, సూర్య భగవానుడు మంచి స్థానంలో శత్రువులతో లేకుండా మంచి స్థానంలో ఉన్నాడనుకోండి, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆత్మకారకుడు సూర్యుడు అత్యంత యోగంగా ఉంటాడు. లేదా అన్ని గ్రహాలతో చెడు స్థానంలో ఉండి చెడు గ్రహాలతో ఉండటం వల్ల ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది సూర్య భగవానుడి వల్ల. చంద్రుడు మనఃకారకుడు, మనసు మీద ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఏదో ఒక అనధికారికంగా ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ ఒక ముహూర్తం పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక పెళ్లికో గృహప్రవేశానికో లేదో శుభకార్యానికి ముహూర్తం పెట్టుకుంటూ ఉన్నాం. ఆ ముహూర్తానికి ఏం కావాలి? మనకి చంద్రబలం కావాలి. చంద్రబలం లేదనుకోండి, ఆ ముహూర్తాలు మనకు పెట్టినా కూడా అవకాశం లేదు. చంద్రబలం ఉంటేనే ముహూర్తానికి బలం. ఆ ముహూర్తానికి బలం కావాలంటే చంద్రుడి యొక్క స్థితిగతుల్లో యోగంగా ఉంటే మనం ముహూర్తం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులు మనఃకారకుడు కాబట్టి మనసు మీద ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మనసు స్థిమితం ఉండదు. ఒక పని కోసం వెళితే ఇంకొక పని అవుతూ ఉంటుంది. ఏదో ఒక సమస్యతో ఇంటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కుజుడు 2 విధాల కారకొట్టండి. కుజుడు రుణకారకుట్ట. కుజుడు రోగానికి రుణానికి కారకుడు. రోగం అంటే వచ్చిన సగం ఆదాయం హాస్పిటల్ ఖర్చు అవుతూ ఉంటుంది. వచ్చిన ఆదాయం సగం అనారోగ్యానికి పాలవైపోతూ ఉంటుంది. అట్లాగే కుజనీచంలో ఉన్నప్పుడు అప్పుల బాధలు పెరుగుతూ ఉంటాయి, రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. ఒక చోట అప్పు తీర్చడం కోసం ఇంకో చోట అప్పు చేస్తూ ఉంటాం, ఇంకో చోట అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఇంకో చోట అప్పు తీరుస్తూ ఉంటాం. ఇక పరిపరి విధముల కుజు యొక్క దోషం ఉంటుంది. అట్లాగే కుజుడు యొక్క దోషము అంటూ ఉంటారు. కుజు దోషము అంటే చిన్న సమస్య ఏం లేదండి. కుజు దోషంలో సమస్య అనేది ఉండదు. కుజు దోషం ఉన్నప్పుడు తొందరగా పెళ్ళైతే ఆలస్యంగా సంతానం కలుగుతుంది, ఆలస్యంగా పెళ్ళైతే తొందరగా సంతానం కలుగుతుంది. ఇంకొకటి, ఇంకా వివాహానికి సంబంధించి కుజదోషం ఉన్నప్పుడు అబ్బాయికి కుజదోషం ఉన్నప్పుడు అమ్మాయికి కుజదోషం లేనప్పుడు వివాహం చేయకూడదు. అలాగే అమ్మాయి కుజదోషం ఉండి అబ్బాయి కుజదోషం లేనప్పుడు వివాహం చేయకూడదు. వివాహం చేయాలంటే ఇద్దరికి కుజదోషం ఉంటేనే వాళ్ళకి వివాహం చేయడానికి అధికారం వస్తుంది. అట్లా కొన్ని నక్షత్రాలకు ఎలా ఉన్నా కూడా కుజదోషం కొన్ని నక్షత్రాలకి వర్తించదు. ఎలా ఉన్నా కూడా వివాహం చేసుకోవచ్చు. బుధుడు ఉద్యోగకారకుడు, సద్బుద్ధినిచ్చేవాడు, విద్యకారకుడు బుధుడు అన్ని విధాలా మనకి కలిసి వచ్చే గ్రహం అయినప్పటికీ కూడా శత్రువుల దృష్టి బుధుడి మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా చెడగొట్టే స్థితిలో ఎక్కువ ఉంటారు. చెడగొట్టే మాటలు అనేది ఎక్కువగా చెబుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఏదో ఒక అనధికారాన్ని ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. బుధుడు మంచివాడే, బుధుడు పక్కన ఉండేవాడు చెడ్డవాడు, చెడగొట్టడానికి కారకులు అవుతూ ఉంటారు. గురుడు బృహస్పతి గ్రహము పుత్రకారకుడు. మగపిల్లడి సంతానం కావాలంటే గురు యొక్క గ్రహము బాగుంటే, గురు యొక్క ఆరాధన చేస్తే మంచి మగపిల్లడి సంతానం కలుగుతుంది.
అట్లాగే దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుడు కానీ చేయొచ్చు. గురుబలం కావాల్సిన వాళ్ళు దక్షిణామూర్తికి చేసుకోవచ్చు. అట్లాగే దత్తాత్రేయుడి కూడా ఒక ఆరాధన చేసుకోవడం చాలా మంచిది గురుడి యొక్క స్థితిగతుల కోసం. శుక్రుడు, ఇప్పుడు మనం ఎన్నైతే చెప్పుకున్నామో వాటన్నిటికీ అధికారి శుక్రుడు అండి. సకల కళా వల్లభుడు శుక్రుడు. ఏ రంగానికైనా వెళ్ళండి, ఇటువైపైనా వెళ్ళండి, డ్యూటీకి నిలబడిపోతారు అంతే. అక్కడ ఎవరైనా అందరూ కూడా దేనికి సినీ రంగానికి చాలా అధిపతి శుక్రుడు. అట్లాగే రాజకీయాలకు అధిపతి, అధికారాన్ని ఇచ్చేస్తాడ శుక్రుడు రాజకీయాలకి. అట్లాగే కళారంగానికి శుక్రుడు అధిపతి, కళత్ర స్థానాధిపతి శుక్రుడు. అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన వాడు ఎవరంటే శుక్రుడు. శుక్రుడు బాగాలేదనుకోండి, నీచంలో ఉన్నాక శుక్రుడు బాగాలేకపోయినా వైవాహిక జీవితంలో కలకలాలు వస్తూ ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, విడిపోయే బంధాలు అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి శుక్రుడు అధికారంగా లేకపోతే. శనీశ్వరుడు. శని దేనికి కారకుడు? ప్రాణకారకుడు, రోగకారకుడు, అట్లాగే ప్రాణకారకుడు శనీశ్వరుడు. శని బాగాలేదనుకోండి, ఆటోమేటిక్ తీసుకెళ్ళిపోతాడు, పైదాకా తీసుకెళ్ళిపోయి దింపేస్తాడు, మళ్ళీ కిందకి తీసుకొని దింపేస్తాడు, మళ్ళీ అక్కడతో తీసుకెళ్ళి. మృత్యుకారకుడు కాదు కాబట్టి అక్కడ ప్రాణకారకుడు అయ్యాడు కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ యథా ప్లేస్లో తీసుకొచ్చేస్తాడు శనీశ్వరుడు. రాహువు కేతు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు అంటారు అన్నమాట. ఇద్దరు ఛాయాగ్రహాలు ఏం చేస్తూ ఉంటాయి? రాహు అనేవాళ్ళు చక్షుకారకుడు, కేతు అనేవాడు జ్ఞానకారకుడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళ కవల పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా స్టిల్ ఆపోజిట్లో ఉంటారు వీళ్ళిద్దరు జాతకంలో. ఈయన తులలో ఉంటే ఆయన మేషంలో ఉంటాడు, ఆయన మేషంలో ఉంటే ఈయన తులలో ఉంటాడు. ఈ యొక్క స్థితిగతులు వాళ్ళిద్దరు కూడా అనుసరించి ఉంటారట రాహుకేతు ఇద్దరు కూడా. ఈ రాహుకేతు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉంటారు? ప్రతిదాన్ని చెడగొడుతూ ఉంటారు, ఏదో సమస్య తీసుకొస్తూ ఉంటారు, ఏదో ఒక చేసే పనిని చెడగొట్టేస్తూ ఉంటారు రాహుకేతులు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు దీనికి మనం చూసుకుంటూ ఉంటాం. కాలసర్ప దోషం ఉందని కొంతమంది అంటూ ఉంటారు జాతకాల్లో, రాహుకేతుల దోషం ఉంది అంటే ఉంటారు. కాలసర్ప దోషం అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండిపోయాయి కనుక వీళ్ళిద్దరు కాలసర్ప దోషం ఉంది, అయితే వీళ్ళిద్దరు రాహుకేతుల దోషం ఉంది. ఈ యొక్క పరిపరి విధంగా చెబుతూ ఉంటారు అందరూ కూడా. ఈ రాహుకేతులకి 2 క్షేత్రాలు ఉన్నాయండి. రాహుకేతుల పూజ చేయడానికి 2 క్షేత్రాలు ఉన్నాయి, అత్యంత యోగ్యమైన క్షేత్రాలు. ఇవి అంటే మొట్టమొదటిగా ఉన్న క్షేత్రం పెదగాకాని, గుంటూరు దగ్గర ఉన్నది పెదగాకాని అత్యంత యోగ్యమైన క్షేత్రం ఉంది రాహుకేతుల పూజకి. మంత్రం పవర్ ఉంటుంది ఆ దేవాలయంలో, విగ్రహానికి పవర్ ఉంటుంది, చేసే విధానం కూడా అత్యంత యోగంగా ఉంటుంది. మీరు అనుకున్న పని ఏదైనా సరే ఆ యొక్క రాహుకేతులు పూజ చేస్తే పెదగాకానిలో సునాయాసంగా పూర్తవుతుంది. మీరు ఏ పని అనుకుంటే ఆ పని సునాయాసంగా పూర్తవుతుంది. ఆ పెదగాకంలో చేయటం వల్ల రాహుకేతుల దోషం పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తయిపోతుంది. అట్లాంటిది పెదగాకం దేవాలయం రాహుకేతులు. సరే, వీళ్ళందరూ ఒక విధంగా ఉంటే వీళ్ళ అధికారంగా ఎవరైనా అపమృత్యు అంటే మధ్యలో ఉంటారు. నవగ్రహాల్లోకి వెళితే మధ్యలో పరమేశ్వరుడు ఉంటాడు. ఆ పరమేశ్వరుడు ఉంటాడట నవగ్రహాల మధ్యలో. ఆ స్వామివారు ఏం చేస్తూ ఉంటారు? మృత్యుకారకు ఉంటాడు, అపమృత్యు. ఈ మృత్యుంజయ దోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సగానికి సగం ఉన్నంతకాలం కూడా హాస్పిటల్లో పరిమితం అయిపోతూ ఉంటారు కొంతమంది. అట్లాగే కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే గల శక్తి అనేది పరమేశ్వరుడు ఇస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ అధికారం ఎవరైనా పరమేశ్వరుడు. పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవనం సాగించే అవకాశం ఈ కృతినామ సంవత్సరంలో ఉన్న అందరికీ కూడా ప్రశాంతమైన జీవనం సాగించే అవకాశాలు అనేది ఎక్కువగా పరమేశ్వరు వల్ల ప్రసిద్ధంగా ఉంటుంది.